సో గైస్ ఈ ఆలయానికి సంబంధించి ప్రస్తుతం మనతో పాటు మరిన్ని విషయాలు తెలియపరచడానికి ఈ ఆలయ పూజారి ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే. అసలు నిజంగా మనందరం కూడా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చా ఇప్పుడు ఆ జరిగిన సిచ్యువేషన్ బట్టి? చాలా చాలా అదృష్టవంతులమండి. ఉమ్, మనకు సుమారుగా మంగళవారం రోజున రాత్రి ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయము అమ్మవారు 11:30 నుండి 12 గంటల మధ్యలో సమయంలో ఉమ్, మన దేవాలయంలో సన్నిధానంలో స్వాములు అయ్యప్ప స్వాములు ఉంటారు. ఉమ్, వారు అల్పాహారము సేవించడానికి బయటికి వెళ్ళారు. అంటే ఒక పూజకు వెళ్ళారు. పిచ్చకెళ్ళారు. భిక్షకు కాదు, సాయంత్రం అల్పాహారము, ఉమ్, పొద్దున పూట భిక్ష, సాయంత్రం పూట అల్పాహారం. అల్పాహారం తీసుకోవడానికి వెళ్ళారు. 9:30-10 గంటల సమయంలో వాళ్ళు పూజ ముగించుకొని అల్పాహారం సేవించి వచ్చేసరికి వెళ్ళేటప్పుడు వారు చూశారు ఏమీ లేదు. మందిరం దేవాలయం యొక్క తాళం వాళ్ళ దగ్గరనే ఉన్నది. ఎందుకంటే వాళ్ళు బీద ఉంటున్నారు కాబట్టి మెయిన్ ద్వారం యొక్క తాళం వాళ్ళు వేసుకొని వెళ్తారనమాట. వెళ్ళేటప్పుడు తాళం వేసుకొని వెళ్ళారు. వచ్చేసరికి అమ్మవారు పసుపు ఆ యొక్క పంచపాలిలో ఉమ్, పసుపు ఉండేటువంటి పసుపు కూడా అక్కడ చల్లి ఉన్నది. మన దాంట్లో పసుపు కొద్దిగంతనే ఉంటుంది. కానీ ఆ చూసే అద్భుతం విషయం ఏంటంటే పసుపు చాలా ఎక్కువగా ఉన్నది. ఉన్నటువంటి పసుపు కూడా అమ్మవారి యొక్క కుడి కాలు మోపి ఉన్నది. ఉమ్, కాబట్టి అది చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయినారు ఫస్ట్. దాని తర్వాత కొద్దిగా భయాందోళన కూడా చెందారు. ఎందుకు ఈ విధంగా జరిగింది? వెళ్ళేటప్పుడు ఏం లేదు. ద్వారం 2 ద్వారాలు మూసి ఉన్నాయి. ఈ అమ్మవారు సాక్షాత్ పాదం ఇక్కడ మోపిందని వాళ్ళు ఫస్ట్ కొంచెం భయాందోళన చెంది కూడా చైర్మన్ గారికి ఫోన్ చేయడం జరిగింది. చైర్మన్ గారికి ఫోన్ చేసి ఇమ్మీడియట్ ఈ విధంగా 12 గంటలకు చెప్పడం జరిగింది. నాకు ఉదయం 6 గంటలకు నేను దేవాలయం వచ్చేసి చూసేసరికి స్వాములందరూ కూడా అలా నిలబడి ఉన్నారు. పాదం వైపు చూస్తూ ఇది జరిగిందని చెప్పేసరికి చాలా అద్భుతమైన విషయం జరిగింది, అమ్మవారు అనుగ్రహించింది అని చెప్పి అనుకున్నాము. దాని తర్వాత దేవాలయం చూసి యథావిధిగా నిత్య పూజా కార్యక్రమాలు చేసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా వచ్చి చూడడం జరుగుతుంది. దాని తర్వాత మనకి లాల్ దర్వాజా అమ్మవారి సింహవాణి అమ్మవారి దగ్గర భవిష్యవాణి రంగం చెప్పేటువంటి అమ్మ కూడా వచ్చి ఆమెకు కూడా అమ్మవారు నల్లపోచమ్మ తల్లి అనుగ్రహించి ఆమె కూడా ఈ విధంగా చెప్పడం జరిగింది. కొద్దిగా అత్యవసరమైనటువంటి నా వాళ్ళు భక్తులు కాపాడడానికి నేను వెళ్తున్నాను కాబట్టి వెళ్ళేటప్పుడు ఆ విధంగా జరిగిందని ఆమె భవిష్యవాణిలో చెప్పడం జరిగింది. ఏంటి అమ్మవారు ఇక్కడ నుంచి వెళ్ళారా లేకపోతే అంటే చాలా మంది అమ్మవారు అటు అంటే ఆ గుడి యొక్క మార్గం నుంచి ఉంది కాబట్టి బయటికి వెళ్ళినట్టుగా చాలా మంది భావిస్తున్నారు అంటున్నారు. అమ్మవారు అదే అదే నేను చెప్తున్నాను. అమ్మవారు బయట ఎవరైనా భక్తులు అత్యవసరము భక్తులు ఉండేటువంటి ఏదన్నా చిన్న ప్రమాదంలో ఉండొచ్చు వారి భక్తులు, అమ్మవారు వాళ్ళని కాపాడడానికి వెళ్ళుండొచ్చు. రంగంలో భవిష్యవాణి చెప్పినటువంటి అమ్మ కూడా ఇదే చెప్పడం జరిగింది. నేను చిన్న పిల్ల అవతారంలో ఉంటాను, నల్లపోచమ్మ తల్లిని. నాకు 5 సంవత్సరాలు 9 సంవత్సరాల లోపలనే నేను చిన్న పిల్ల మాదిరిగానే ఉంటాను, ఆ భక్తుల దర్శనం ఇస్తానని చెప్పి. అందుకనే అమ్మవారు కూడా భక్తులందరికీ కూడా తమ యొక్క పాదము దర్శనం ఇవ్వాలని చెప్పి కుడి పాదము పెట్టి వెళ్ళడం జరిగింది. అంటే అమ్మవారు రెండు పాదాలు పెట్టింది, ఎడమ పాదం గుడి పై భాగంలో పెట్టిందంటూ కూడా చెప్తున్నారు. అంతే అండి. అదే అక్కడ మనకి పాదం పెట్టినటువంటి అయితే మనకు కనిపించలేదు. అమ్మవారి కుడి పాదం అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అది సాక్షాత్తు మీకు ఉన్నటువంటి పాదం కూడా మీకు చూపించడం జరిగింది. అమ్మవారి యొక్క పాదం చిన్న పిల్ల ఉన్నటువంటి కాలి వేలి అడుగు ఉన్నటువంటి పాదం అన్నమాట అది. ఆ పాదం కూడా చాలా అద్భుతంగా చిన్న పిల్ల మాదిరిగా కావట్లేదు, కొద్దిగా పెద్దగా కొద్దిగా చిన్నగా ఉంది పాదం కూడా. అది ఆ వేళ్ళు అనేటివి పెద్దగా, పాదం అనేది చిన్నగా, చాలా అద్భుతంగా అమ్మవారి యొక్క పాదం అనే మేము నమ్ముతున్నాము. గుడి వాళ్ళందరూ నమ్ముతున్నారు. ఇప్పుడు భక్తులు కూడా యథావిధిగా ఎక్కడెక్కడి నుంచో మనకి చేవెళ్ళ నుంచి నిన్నైతే కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి భక్తులు వచ్చి చూడడం జరుగుతుంది. కాబట్టి ఇంకో అద్భుతమైన విషయం ఏంటి అంటే సీసీ కెమెరాలో కూడా మనకి దాదాపు 10 నుంచి 12 కెమెరాలు ఉన్నాయి. గుడి మొత్తం ఆవరణలో 12 కెమెరాలు ఉన్నాయి. బయట 3 కెమెరాలు ఉన్నాయి. లోపల మెయిన్ ద్వారం దగ్గర, మెయిన్ గుడి దగ్గర 4 కెమెరాలు ఉన్నాయి. ఆశ్చర్య విషయం ఏంటంటే మనకి 5 కెమెరాలు ఈ అద్భుతమైనటువంటి విషయం జరిగిన తర్వాత మనకు 5 కెమెరాలు పనిచేయడం లేదు. ఇప్పటికి కూడా 5 కెమెరాలు పనిచేయడం లేదు. అంటే అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మనం భావించాలి. అమ్మవారి కెమెరాలలో కనిపించేటువంటి అంత మనకు కనిపించదు.
అమ్మవారి యొక్క చూడలేం మనం కెమెరాలో చూసే అమ్మని చూసే అంత, అమ్మవారిని చూసే అంత మనకి శక్తి కూడా లేదు సీసీ కెమెరాలో చూసే అంత. కాబట్టి సీసీ కెమెరాలో కూడా ఒకసారి మేము స్వయంగా నేను కూడా చూడడం జరిగింది. స్వయంగా మా అధ్యక్షుల వారు, మా గుడి ప్రెసిడెంట్, ట్రెజరర్ అందరూ ఉన్నటువంటి అందరూ చూడడం జరిగింది. సీసీ కెమెరా 5 కెమెరాలు ఇప్పుడు మేము ఆశ్చర్యంగా ఉన్నాం. 2-3 రోజుల ముందు కూడా కెమెరాలు అన్ని బాగానే పనిచేస్తున్నాయి, మేము చెక్ చేసుకున్నాం, చూసాము. కానీ ఆ 4 కెమెరాలు దాదాపు పనిచేయడం లేదు. 4 కెమెరాలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లేవు. అవి ఆశ్చర్య విషయం ఏంటంటే ఇప్పుడు కూడా లేవు, ఇప్పుడు కూడా యాక్సెసిబిలిటీ లేదు దానికి. మిగతా కెమెరాలు వర్క్ చేస్తున్నాయి, బయట కెమెరాలు 3 వర్క్ చేస్తున్నాయి, లోపల ఉన్నటువంటి 5 కెమెరాలు వర్క్ చేస్తున్నాయి. ఈ 4 కెమెరాలు మరి ఆ అద్భుతమైనటువంటి విషయానికి మరి చేంజ్ చేయాలో మరి ఏం చేయాలో చూడాల్సి వస్తుంది. అంటే సాధారణంగా అమ్మవారు ఇలాంటి విషయాలు జరుగుతున్నప్పుడు కల్లోకి వచ్చి చెప్తారు, కల్లోకి వచ్చారు ఎవరో ఒకరు భక్తులకి. అంటే ఈ అమ్మవారి విగ్రహం కూడా అలానే పెట్టబడింది అనేది కూడా నేను విన్నా, ఇలా కల్లోకి రావడం వల్లే. దాదాపు చరిత్ర ఒక 30-40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి దేవాలయం మేకలబండ లాల్ దర్వాజాలో ఆ నల్లపోచమ్మ తల్లి చరిత్ర. అయితే ఇది చిన్నగా ఉన్నటువంటి దేవాలయం నుంచి అభివృద్ధి చెంది ఈ రోజు ఇంత పెద్దగా నిర్మించడం జరిగింది. అది భక్తుల సహకారంతోని అధ్యక్షుల వారు పొన్నా సుదర్శన్ గారు, వారి అబ్బాయి పొన్నా వెంకటరమణ గారు, వారు కలిసి పూనుకొని అందరూ కూడా సమయోజిగా గోల్కొండ నవీన్ గారు, మాణిక్ ప్రభు గారు అందరూ కూడా సమయోజిగా అందరూ చందాలు వేసుకొని చూసుకొని అందరు దేవాలయం తెచ్చుకొని ఇంత పెద్దగా అభివృద్ధి చేయడం జరిగింది. ఇంత పెద్దగా కాబట్టి పూజలు ఏమైనా నిర్వహిస్తున్నారా? మరి ఇట్లాంటి ఒక అదృష్టంగా జరిగింది. ఇప్పుడు అదే అండి, ఇప్పుడు హంపి పీఠాధిపతులు కూడా ఏం చేస్తున్నారు, హంపి పీఠాధిపతుల వారి చేతుల మీదుగానే ప్రతిష్టా కార్యక్రమం అనేది అనుకుంటున్నాము. కాబట్టి ఇంకొక కొద్ది రోజులలో, ఇంకొక 2-3 రోజులలో ఈ దర్శనం అనేది ఉంటుంది. 2-3 రోజుల తర్వాత తేదీలు ప్రకటించడం జరుగుతుంది. ప్రతిష్టా కార్యక్రమం అమ్మవారి పాదాలు వెండి పాదుకలు ఆల్రెడీ రెడీ చేపించి పెట్టేశాము. అమ్మవారు మనకి ఒక్క పాదం పెట్టినా మేము 2 పాదాలు భక్తుల సందర్శనార్థమై 2 పాదాలు దర్శనం చేసుకోవాలని 2 పాదాలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి భక్తులు అందరూ కూడా, ఎక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ యొక్క లాల్ దర్వాజా మేకలమండి నల్లపోచమ్మ తల్లి దేవాలయానికి విచ్చేసి సకాలంలో దర్శనం చేసుకోవాలి. ప్రతిష్టా కార్యక్రమం కూడా 2 రోజులు 3 రోజుల కార్యక్రమం ఉంటుంది. చండీ హోమం చేద్దామని కూడా అనుకుంటున్నాము. కాబట్టి ఆ చండీ హోమంలో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది ఉంటుంది, ప్రతిష్టా కార్యక్రమము. కాబట్టి వారు హంపి పీఠాధిపతులు స్వామివారితో సంప్రదించడం జరిగింది. వాళ్ళ తేదీలు చెప్తా అన్నారు. వాళ్ళ తేదీల ప్రకారము మేము ఈ యొక్క కార్యక్రమం అనేది మహావైభవంగా చేస్తాం. సార్ ఇప్పుడు బుధవారం జరిగింది కదా ఇది? మంగళవారం రోజు రాత్రి సుమారుగా 11:30 నుంచి 12 గంటల మధ్యలో సమయంలో. సార్ మీరు ఏమైనా గడియలు గానీ తిథులు గానీ ఏమన్నా చెప్తారా? ఆ రోజు ఆ సమయం ఆ రోజు యొక్క ప్రఖ్యాత ఆ రోజు ఉండేటువంటిది ఏకాదశి ఉంది, మంగళవారం ఏకాదశి ఆ రోజు. ఇంకొకటి ఆ రోజు మన దేవాలయంలో మంగళవారం రోజు నిత్యం కూడా మనము శ్రీచక్రానికి నిత్యం అభిషేకం చేస్తాము. శ్రీచక్రానికి మంగళవారం రోజు అభిషేకం ఉంటుంది. శుక్రవారం రోజు అమ్మవారికి, మన దేవాలయంలో ఉన్నటువంటి అమ్మవారికి శుక్రవారం మహావైభవంగా పంచామృతాలతోని, పసుపు కుంకుమ విలేపలతోని అన్నిటితోని అభిషేకం ఉంటుంది ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు భక్తుల సందర్శనార్థమై. ఎందుకంటే భక్తులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సమయం అనేది పెట్టడం జరిగింది 7 గంటలకి. ప్రతి మంగళవారం రోజు ఎవ్వరు వచ్చినా రాకుండా నిత్య పూజా కార్యక్రమంలో శ్రీచక్రానికి అభిషేకం చేయడం జరుగుతుంది. శ్రీచక్రానికి అభిషేకం చేసిన ఆ రోజు, దాని తర్వాత రాత్రి నేను నిత్య పూజ చేసుకొని దేవాలయం క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత స్వామి వాళ్ళు అల్పాహారం వెళ్ళి వచ్చేటప్పుడు ఈ అద్భుతమైనటువంటి విషయం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమాత్రే నమః.